హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. చూడండి, ఈ లడ్డూలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసుకోండి. అలాగే హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ గింజల్ని కూడా వేసుకొని, అలాగే 1 కప్పు వరకు అవిసె గింజలను కూడా వేసుకోండి. అలాగే ముప్పావు కప్పు వరకు నల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో తెల్ల నువ్వులనైనా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించండి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా వేయించేస్తే సరిపోతుందండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 to 3 స్పూన్స్ వరకు గసగసాలను కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు బాదాంలను వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు కాజును కూడా వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు పిస్తా పప్పును కూడా వేసుకోండి. వీటిని కూడా నేతిలో బాగా ఫ్రై చేయండి. వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కడా కూడా మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న సీడ్స్ అన్నింటిని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి వేసుకొని వీటిని కూడా కొంచెం పలుకుగా ఉండేట్లుగా ఇలా గ్రైండ్ చేసుకోండి. లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ డ్రై ఫ్రూట్స్ అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కూడా గ్రైండ్ అయిపోయాక వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 7 నుంచి 8 వరకు అంజీరాని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని, అలాగే 1 కప్పు వరకు బెల్లం పొడిని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకొని, అలాగే 2 స్పూన్స్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా కరిగించేసుకొని, ఇలా కరిగించుకున్న ఈ బెల్లపు వాటర్ని ఇలా వడకట్టేసుకొని దీనిలోకి వేసుకొని బాగా కలపండి. ఇలా కరిగించిన బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలు చుట్టండి. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగతా లడ్డూలన్నింటినీ కూడా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఈ లడ్డూలు అనేవి చాలా అంటే చాలా హెల్దీ అండి. హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుందండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలానే మిగతా లడ్డూలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా
ఎంతో ఈజీగా ఎంతో యమ్మీగా ఉండే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వీటిని ఏదైనా డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఒక 2-3 డేస్ వరకు మనకి చాలా చక్కగా ఉంటాయండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.